నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులారాశి వారికి రాబోయే 2 రోజుల్లో ప్రమాదం జరగబోయేది ఇదే. చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే తులారాశి 12 రాశులలో 7వ రాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వాళ్ళ గురించి చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు రాబోయే 2 రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తలు అయితే గొడవలు పడే సందర్భాలే పెరగబోతూ ఉన్నాయి. మీరు అయితే తరచూ ఏదో ఒక అంశం మీద వాదనలు పెట్టుకుంటారు. చెప్పుడు మాటలను విని మీరైతే ఇబ్బందులకు గురి అవుతారు. అలా అనవసరమైన అనుమానపు ఆలోచనలు అనేవి మీకు పెరగడం ద్వారా మాట పెరిగి అదైతే గొడవకు దారి తీస్తుంది. ఈ తులారాశి వారికి అయితే ఆరోగ్యపరంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్ళు అయితే ఎక్కువ శ్రద్ధ అనేది తీసుకోవాలి. మీరు ఆరోగ్యం పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా తులారాశి వారికి వాహనం నడిపేటప్పుడు మీరు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇక అదేవిధంగా మీరు అయితే చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా ప్రయత్నం మొదలుపెట్టండి. చెడు స్నేహితులకైతే మీరు దూరంగా ఉండాలి. అలాగే తులారాశి వారు అయితే మీ భవిష్యత్తు గురించి డబ్బులని దాచి ఉంచడానికి, ఇక అలాగే మంచి బిజినెస్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం మీరైతే తపన పడతారు. తులారాశి వారికి అయితే ఖర్చులు కూడా ఇప్పుడైతే విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి. శారీరకంగా అదేవిధంగా మానసికంగా మీరు అయితే ఇప్పుడు ఒత్తిడికి గురి కాబోయే పరిస్థితులే ఉన్నాయి. బాధలు, మీకు ఉండే కష్టాలు, ఇబ్బందులు ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి అయితే మీకు ఇప్పుడు ఉండబోతూ ఉంది. ఇక అలాగే కొందరు మిత్రులు అయితే మీతో శత్రుత్వం పెట్టుకోవడం వలన మీకు మనశ్శాంతి కోల్పోయే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి. ఇంట్లో వివాదాలు, కోపతాపాలు, మీకు అనవసరమైన గొడవలు జరిగే ప్రమాదము ఉండబోతూ ఉంది. ఇక మీరు అయితే జాగ్రత్తగా ఉండాలి. ధన సంపాదన కన్నా కూడా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారు అయితే అనవసరమైన వస్తువులని కొనుగోలు చేయకండి. డబ్బులను వృధా చేసుకోకండి. మీకు అవసరం ఉన్న వస్తువులను మాత్రమే కొనుగోలు చేయండి. ఇక అదేవిధంగా తులారాశి వారు అయితే అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేయకూడదు. అనవసరమైన వ్యక్తులతో మాట్లాడకూడదు. తద్వారా మీ టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక ముఖ్యంగా మీకు డబ్బులు ఖర్చు కూడా పెరగబోతుంది. కాబట్టి ధనపరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు మిత్రులతో వివాదాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బంధువులతోని మాట పట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యల వలన మీరైతే ఇబ్బందులకు గురి కాబోతూ ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారు అయితే మీ ప్రయాణాలు పెండింగ్లో వేసుకోవడమే మంచిది. ఇక విదేశీ పరంగా ప్రయాణాలు చేస్తూ ఉన్న వారికి మీ ప్రయత్నాలు అయితే అనుకోని విధంగా ఆగిపోయే పరిస్థితి ఉంది. ఉద్యోగులకు కూడా అనుకోని ఇబ్బందులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇక నిలకడలేని ఆర్థిక పరిస్థితి ఉండటం, సమయానికే మీ చేతికి డబ్బులు రాకపోవడం, లేదా కొంతమందితో మీరు దురుసుగా మాట్లాడడం వలన మీరైతే ఆ వ్యక్తుల నుండి గొడవలను ఇరుక్కునే పరిస్థితులే ఉన్నాయి. తులారాశి వారికి అయితే క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు అయితే డబ్బులను ఖర్చు చేసే పనులకు దూరంగా ఉండండి. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు చేయడం వలన ధన నష్టానికి గురి అవుతారు. ఇక ఈ విషయంలో తులారాశి వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండాలి. రాబోయే 3 రోజులు అయితే మీకు ఎంతో ప్రమాదకరంగా మారబోతూ ఉంది. ఇక ఈ జూన్ 1వ తేదీ తర్వాత నుండి కూడా మీకు అన్ని మంచి రోజులే ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాబోయే 2 రోజులు మాత్రం మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తులారాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను 3 సార్లు పఠించినట్లయితే గనుక మీకు అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారే విధంగా ఉంటుంది. చూసారు కదా తులారాశి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.